నమస్తే. పర్సెవరెన్స్ ఐఏఎస్కు స్వాగతం. ఈరోజు జూలై 8న హిందూ న్యూస్ పేపర్లో చదవాల్సిన ఆర్టికల్స్ ఏవి? ఈరోజు మీకు ముందుగానే చెప్పాల్సింది ఏంటంటే, ఒక 2 ఎడిటోరియల్స్, ఒక ఆర్టికల్ తప్ప పెద్దగా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏం లేవు. దయచేసి ఎక్కువ టైం స్పెండ్ చేయకండి న్యూస్ పేపర్ మీద ఈరోజు. జస్ట్ ఈ 3-4 ఆర్టికల్స్ చూసి నోట్స్ మేకింగ్ ఏదైనా ఉంటే నోట్స్ చేసుకొని మిగతా సబ్జెక్ట్ మీద, జిఎస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే కొంచెం టైం మీకు సేవ్ అవుతుంది. లేదా ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్ ముందే బ్రేక్ తీసుకోండి. ఈరోజు మొదటి ఆర్టికల్, జడ్జ్ రెస్క్యూస్ ఫ్రమ్ హియరింగ్ మమతాస్ ఎలక్షన్ పిటిషన్. సో ఈ జడ్జ్ రెక్యూజల్ అంటే ఏంటి, దీని వెనక ఏమన్నా లీగల్ లా ఉందా, లేదా ఇది ఒక కన్వెన్షన్ మాత్రమేనా? ఆ పర్స్పెక్టివ్లో చదివితే మీకు ఈ ఆర్టికల్ బాగుంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎడిటోరియల్ మీకు ఢిల్లీలో కానీ, రీజనల్లో కానీ ఏది లేదు. ఈ యొక్క ఆర్టికల్ ఏంటంటే అమెండ్మెంట్స్ టు సిటిజన్షిప్ అండర్ యాక్ట్ సిఏఏ కాబట్టి ఒకసారి ఈ ఆర్టికల్ మీరు చూస్తే మీకు ఉపయోగంగా ఉంటుంది. జస్ట్ అండర్స్టాండింగ్ కోసం, జరుగుతుందా జరగట్లేదా, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏమన్నా జరుగుతుందా లేదా అన్న అప్డేట్ కోసం ఇది చదివితే బాగుంటుంది. వీలైతే మీకు అమెండ్మెంట్ యాక్ట్ గురించి పెద్దగా నాలెడ్జ్ లేదు అంటే దయచేసి దాని మీద కొంచెం స్టడీ చేయండి. ఎందుకంటే పాసిబుల్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ కొంచెం దాని గురించి కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ ఎడిటోరియల్కి వచ్చేసరికి ఏజెంట్స్ ఆఫ్ చేంజ్ అండ్ ఎ న్యూ చాప్టర్ ఇన్ ఇజ్రాయెల్ పాలిటిక్స్. ఈ ఆర్టికల్ అనేది జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా గురించి కాకుండా వేరే దేశం గురించి ఉంది కాబట్టి, స్పెసిఫిక్ టు ఇజ్రాయెల్ కాబట్టి పెద్దగా ఇంపార్టెంట్ అయితే కాదు. దయచేసి ఒక అండర్స్టాండింగ్ కోసం ఏం జరిగింది అక్కడ ఇజ్రాయెల్ అనే దాని గురించి తెలుసుకుంటే ఈ ఆర్టికల్ ఉపయోగం ఉంటుంది అనమాట. నెక్స్ట్కి వచ్చేసరికి ద సర్జ్, తాలిబాన్ షుడ్ నాట్ బి అలౌడ్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ త్రూ బ్లడ్ షెడ్. అగైన్ ఆఫ్ఘనిస్తాన్ గురించి ఆర్టికల్ ఉంది కాబట్టి మీరు అవేర్నెస్ కోసం గ్రౌండ్ రియాలిటీ ఏంటి అని తెలుసుకోవడానికి చదివితే చాలు. ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్ అలా అయితే మెయిన్స్కి పాయింట్స్ ఏమైనా దొరకచ్చేమో కానీ ప్రిలిమ్స్కి అయితే దీంట్లో మీకేమీ ఉపయోగం లేదు. ఈరోజు మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఆర్టికల్ ఛాలెంజింగ్ నెగిటివ్ సోషల్ నార్మ్. దీంట్లో ఏం చదువుతారంటే సెక్షువల్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ అండ్ రైట్స్ అంటే ఏంటి, దీనికి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి ఇంపార్టెన్స్ ఏంటి, అసలు సెక్షువల్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ రైట్స్లో లోపల ఉన్న పారామీటర్స్ అంటే వేటిని ఈ రైట్స్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఈ ఆర్టికల్లో ఇండియన్ సిచ్యువేషన్ ఏంటి, ఇండియాలో ఈ రైట్స్ ఎలా ఉన్నాయి, దీని కింద వస్తున్నాయి, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏంటి, దీనికి సంబంధిత ప్రోగ్రామ్స్, ఆ పర్స్పెక్టివ్లో చదివితే మీకు ఈ ఆర్టికల్ చాలా ఉపయోగపడుతుంది. దయచేసి దీని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్కి వచ్చేసరికి లాంగ్ రోడ్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్. కరోనా వైరస్ స్టార్ట్ అయినప్పటి నుంచి మైగ్రెంట్స్ వర్క్ గురించి వింటూనే ఉన్నాం రోజు. ఈ ఆర్టికల్ కూడా దాంట్లో సంబంధించింది. దయచేసి దీని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే సుప్రీంకోర్టు అసలు మైగ్రెంట్ క్రైసిస్ని ఏ లెన్స్ ద్వారా చూస్తుందనే దాని మీద కొంచెం బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుంది కాబట్టి ఈ ఆర్టికల్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్కి వచ్చేసరికి ఇండెమినిటీ ఇష్యూస్ హోల్డ్ అప్ యూఎస్ వ్యాక్సిన్ డొనేషన్. సో వ్యాక్సిన్స్ వచ్చినప్పటి నుంచి మనం వింటున్న వర్డ్ ఇండెమినిటీ క్లాస్. మీరు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఇండెమినిటీ క్లాస్ ఏంటి, ఎందుకు భారతదేశానికి వ్యాక్సిన్స్ వచ్చినా కూడా అక్కడ కస్టమ్స్లో ఆగిపోయినాయి, అసలు ఈ ఫార్మా కంపెనీస్, అమెరికన్ ఫార్మా కంపెనీస్ ఎందుకు ఇండెమినిటీ క్లాస్ అడుగుతుంది భారతదేశ ప్రభుత్వం నుంచి, మనం ఎందుకు ఇవ్వట్లేదు, అసలు ఇండెమినిటీ ఇవ్వకపోవడానికి ఛాలెంజెస్ ఏంటి, వాళ్ళు దేని గురించి స్పెసిఫిక్గా ఇండెమినిటీ అడుగుతున్నారు అనే దాని గురించి తెలుసుకుంటే మీకు ఒక మంచి అండర్స్టాండింగ్ వస్తుందన్నమాట ఇప్పుడున్న వ్యాక్సిన్ క్రైసిస్ గురించి. సో ఇది ఈ ఆర్టికల్. జస్ట్ ఒక అప్డేట్ ఏంటంటే జయశంకర్ కాల్స్ ఆన్ ఇరానియన్ ప్రెసిడెంట్ ఎలెక్ట్. ఇరాన్లో ఎలక్షన్స్ జరిగే కొత్త ప్రెసిడెంట్ ఎలెక్ట్ అయ్యాడు. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆయన కలవడం జరిగింది. దీని వెనక బ్యాక్డ్రాప్ ఏంటంటే ఇదే సమయంలో తాలిబాన్ లీడర్షిప్ కొంతమంది ఇరాన్లో ఉన్నారు మీటింగ్ కోసం. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందో లేదో స్పెక్యులేషన్ కాబట్టి మనం దాని గురించి జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు తెలుసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి న్యూ ప్లాట్ఫామ్ మ్యాప్స్ పెగసిస్ స్ప్రెడ్. ఈ ఆర్టికల్లో మనకి ఏం ఇంపార్టెంట్ లేదు, ఒక్క వర్డ్ తప్ప, పెగసిస్. అసలు ఆ పెగసిస్ అంటే ఏంటి, ఎవరు వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నారు, ఎవరు తయారు చేశారు అన్నది కూడా కొంచెం ఇంపార్టెంట్ కాకపోవచ్చు కానీ అసలు ఈ పెగసిస్ అంటే ఏంటి, దాని వెనకున్న టెక్నాలజీ ఏంటి తెలుసుకుంటే చాలు. మిగతా ఈ ఆర్టికల్ మీరు ఇంకా అనవసరం. నెక్స్ట్కి వచ్చేసరికి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ గురించి చాలా ఉంది కానీ మనకి దాని మీద అంత ఇంపార్టెంట్ అయితే కాదు ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్లో, కాబట్టి స్కిప్ చేశాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, లంకా ఇష్యూస్ కాయిన్ ఫర్ సిపిసి సెంటినరీ. శ్రీలంకకి చైనాకి మధ్య ఉన్న ఎకనామిక్ రిలేషన్షిప్ ఏంటి,
చైనా శ్రీలంకకి ఎటువంటి ఎకనామిక్ సహాయం చేస్తుంది, దానికి ఇండియన్ ఎకనామిక్ సహాయానికి సంబంధం ఏంటి, అంటే కంపారిజన్ ఏంటి, శ్రీలంకలో చైనీస్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఆ పర్స్పెక్టివ్లో చదివితే సహాయంగా ఉంటుంది. నెక్స్ట్, ట్రంప్ ఫైల్ సూట్ అగైనెస్ట్ ఎఫ్బి, ట్విట్టర్ అండ్ గూగుల్. సేమ్ ఇన్ఫర్మేషన్ కోసం చదవండి, దేనికి ఇంపార్టెంట్ కాదు. తాలిబాన్ అటాక్ ఆఫ్ఘాన్ ప్రొవిన్షియల్ క్యాపిటల్. సింపుల్, గ్రౌండ్ రియాలిటీ, వాళ్ళ ప్రోగ్రెస్, మన పరిస్థితి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే, దానికి మించి ఇంకో ఉపయోగం లేదు. నెక్స్ట్, ఫిచ్ కట్స్ జీడిపి గ్రోత్ ఎస్టిమేట్ టు 10% ఆర్ స్లోవర్ రికవరీ. ఎందుకు కట్ చేస్తున్నారు, ఎంత కట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్, బ్యాంక్ జిఎన్పిఎస్ టు ఫాల్ ఇన్ FY22 అండ్ రికవరీస్. జిఎన్పిసి అంటే ఏంటి, రికవరీస్ జరుగుతున్నాయా లేదా, దాని వెనక లాస్ ఏంటి, దానికి ఎకనామిక్ రికవరీకి లింక్ ఏంటి, అది పర్స్పెక్టివ్. సెకండ్ వేవ్ టు రిటార్డ్ రూరల్ FMCG గ్రోత్. అసలు FMCG గ్రోత్ అంటే ఏంటి, ఎందుకు రూరల్ మీద అంత ప్రభావం చూపించింది, దానికి ఎకనామిక్ రికవరీకి లింక్ ఏంటి, ఎందుకంటే మనం ఏం మాట్లాడినా ఇప్పుడు ఎకనామిక్ రికవరీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడాలి. సో ఇవి ఇవాల్టికి హిందూ న్యూస్ పేపర్లో కొంచెం ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్స్. ముందుగా చెప్పినట్లు ఎక్కువ లేవు, ఉన్న 2-3, ఒక ఎడిటోరియల్, ఒక వరల్డ్ న్యూస్ ఆర్టికల్ మీద కాన్సన్ట్రేట్ చేసి మిగతా స్కిప్ చేసినా పర్వాలేదు. వీలైతే ఒక బ్రేక్ తీసుకోండి ఈరోజు. రైట్, థ్యాంక్ యూ, స్టే సేఫ్, నమస్తే.